నోట్లో వేసే ఇట్టే కరిగిపోయి ఈ సున్నుండలను ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని 2 కప్పుల మినపగుళ్ళని తీసుకోండి. గ్లాస్ కానీ బౌల్ కానీ కప్పు కానీ కొలత ప్రకారం తీసుకోండి. ఇలా 2 కప్పుల మినపగుళ్ళని వేసి సిమ్లో పెట్టుకొని సుమారుగా 8 నుంచి 10 నిమిషాల పాటు దోరగా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. చూడండి, ఈ కలర్లోకి వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకోండి. మరీ ముదురు కలర్ రావద్దు, అలానే మరీ లైట్ కలర్ రాకుండా ఈ కలర్లో వస్తే స్టవ్ ఆఫ్ చేయండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాతనే దీనిని మిక్సీ జార్లోకి వేసుకోండి. కొంతమంది ఇందులో ఒక 2 చెంచాల బియ్యం వేస్తారు, కానీ అలా ఏమి వేయకుండానే చేయండి, బాగుంటుంది. 3 యాలకులను వేసి మెత్తగా సన్నగా గ్రైండ్ చేయండి. మరీ సన్నటి పౌడర్లా కాకుండా లైట్గా కోర్స్గా ఉండేటట్టు గ్రైండ్ చేయండి. మరీ బరకగా ఉంటే కూడా తినేటప్పుడు చాలా రవ్వరవ్వగా తగులుతుంది. అలా కాకుండా లైట్ కోర్స్గా ఉండేటట్టు ఇలా గ్రైండ్ చేసిన తర్వాతనే దీంట్లోకి అదే కప్పుతోటి 1 కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకోండి. 2 కప్పుల మినపగుళ్ళకు 1 కప్పు మాత్రమే వేసుకోవాలి. బెల్లాన్ని వేసి ఇలా గ్రైండ్ చేస్తే బెల్లం అసలు ఎక్కడ కూడా కనిపించనంత మినపగుళ్ళ పొడిలో కలిసిపోతుంది. చాలామంది గ్రైండ్ చేసిన తర్వాత బౌల్లోకి వేసి బెల్లం వేసి కలుపుతారు. అదంతా లెంతీ ప్రాసెస్, బెల్లం ఉండలు ఉంటాయి అక్కడక్కడ. కాబట్టి ఇలాగే గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసిన దాన్ని ఒక బౌల్లోకి వేసి వేడి నెయ్యి వేస్తూ ముద్దల్లా చుట్టుకోవాలి. ఇక్కడ నెయ్యి కూడా కరెక్ట్గా 1 కప్పు పడుతుంది. 2 కప్పుల మినపగుళ్ళు, 1 కప్పు బెల్లము, 1 కప్పు నెయ్యి. ఈ 3 కొలతలు మీకు కరెక్ట్గా నా వీడియోని చూసి ఫాలో అయ్యారంటే మీకు కూడా సున్నుండలు ఇలాగే 100కి 100% పర్ఫెక్ట్గా వస్తాయి. అంతేనండి. ఇలా వేడి నెయ్యిని వేస్తూ మీకు నచ్చిన సైజుల్లో గట్టిగా నొక్కుతూ లడ్డులా చుట్టేయండి. ఈ లడ్డూలన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత ఒక అరగంట పాటు అలా వదిలేసిన తర్వాతనే ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే 2-3 మంత్స్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదండి, సున్నుండలు చేయడం ఎంత ఈజీయో. ఈ వీడియో చూసి మీరు ఈ సంక్రాంతి పండగకి ట్రై చేయండి. మీకు ఎంత పక్కా కుదిరాయో కూడా నాకు కామెంట్లో షేర్ చేయండి. మరి నోట్లో వేస్తే కరిగిపోయే ఈ సున్నుండలు హెల్త్కు చాలా మంచిదండి. పెరిగే పిల్లలకు, బాలింతలకు కూడా ఇలా రోజుకు 1 లడ్డు ఇవ్వండి. ఫుల్ ప్రోటీన్ ఉన్న ఈ మినపగుళ్ళతో చేసిన ఈ సున్నుండలు అన్ని రకాలుగా హెల్త్కి చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, నేను చూపించిన ఈ సున్నుండల రెసిపీ మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ